మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఏ విధంగా ఉంది, మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా, వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో, ఒక మంత్రంతో, దానంతో మార్చుకోవచ్చా, మార్చుకునే మార్గం ఎలా ఉంది, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ని మాత్రమే తీసుకుంటాం. అంటే ఏవేవి? రాహువు, కేతువు. కాలానికి కారకుడు రాహువు, మోక్షానికి కారకుడు కేతువు, జీవుడికి కారకుడైన గురువు, కర్మకారకుడైన శని. సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నింటినీ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ 2వ తేదీ 5వ నెల 2024 నుంచి వృషభంలోకి మారుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం 30వ తేదీ 3వ నెల 2025 నుంచి కుంభంలోకి మారుతున్నాడు, మకరంలో ఉన్న శని భగవానుడు. అయితే ఇక మిథునం వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఈక్వల్గా ఉంది. ఆదాయం, వ్యయం ఈక్వల్గా ఉంది. 5-5 అంటే ఒక 5 లక్షలు సంపాదిస్తే 5 లక్షలు ఖర్చు ఉంది. అంటే ఈక్వల్గా ఉంది. ఈక్వల్గా ఉంటే మరి సేవింగ్స్ ఎట్లాగా అంటే ఇక్కడ కూడా మనం ఆదాయం పెంచుకునేటువంటి మార్గం చూసుకోవాలి. ఆదాయం పెరగాలి అంటే మరి ఈ సంవత్సరం ఎంతవరకు స్కోప్ ఉందండి ఆదాయం పెరగడానికి? మే వరకు ఆదాయం పెరగడానికి ఆటోమేటిక్గా స్కోప్ ఉంది. మరి మే తర్వాత ఏమిటి పరిస్థితి? మే తర్వాత 12వ స్థానంలో గురువు వస్తున్నాడు. అంటే ఏమిటి? ఆయన ఖర్చులు పెంచే దీంట్లో ఉంటాడు. అందుకని మీరు ఏం చేయాలి? దక్షిణామూర్తి స్తోత్రం కానీ మే నుంచి అంటే 2 మే 2024 నుంచి గురువు 12లో వస్తున్నప్పుడు 12 అనేటువంటిది ఖర్చుల స్థానంగా తీసుకుంటాం కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. అంటే అలాగే చూడండి, మనకు ఒక 50,000 వస్తున్నాయి అనుకోండి ప్రతి నెల. మనం ఏం చేస్తాం? అమ్మ ఇప్పుడు ఈ ఖర్చు తగ్గించాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి వేరే ఖర్చు ఉంది కాబట్టి ఈ ఖర్చును తగ్గించి ఈ ఖర్చులో పెంచుకుందాం మనం ఒక ప్లానింగ్ చేసుకుంటాం. ఆ రకంగా ఈ గురువు 12వ స్థానంలోకి వస్తున్నందుకు మీరు శనగలు దానంగా ఇవ్వండి. ఏమంటే దానం పుచ్చుకునే వాళ్ళు మాకు దగ్గరగా లేరు, ఏం చేయాలి అంటే మీరు గోశాల ఉంటుంది, గోశాలకి వెళ్ళి అక్కడ చక్కగా అరటికాయలు అంటారు, అరటి పళ్ళు కాదు, అరటికాయలని చిన్నగా కట్ చేసి అమ్మవారి స్వరూపం మీ కళ్ళ ముందనే ఉంది అనేటువంటి భావనతో గోవుకు తినిపించండి. జూపిటర్ ఇచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఖర్చు రూపంలో ఉందో, అది మీకు తగ్గిపోతుంది. ఆకస్మికంగా ఖర్చులు 8th లాంటి కదా, సడన్ అరే ఇట్లా అనుకోలేదు ఈ ఖర్చు వచ్చేసింది అంటూ ఉంటాం. లగ్జరీ కోసం ఖర్చులు ఏదో ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఇటువంటివి రాకుండా అవుతుంది మీరు కనుక శనగలు దానంగా ఇవ్వడం లేదా గోవు పెట్టడం చేస్తే. మరి ఆదాయం పెంచుకోవాలి. అలాగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరము ఖచ్చితంగా మీకు ఆదాయాన్ని పెరిగేలా చేస్తుంది ఇప్పుడున్న గ్రహస్థితికి నేను చెప్పేది. లేదా దుర్గాదేవి యొక్క అష్టోత్తరాలు, ఎందుకంటే దశమంలో రాహు ఉన్నాడుగా, మన వర్క్ వల్లే కదా మనకి పెరుగుతుంది. అందుకని ఇక రాజ్యపూజ్యం, అవమానం కనుక తీసుకుంటే రాజ్యపూజ్యం 3, అవమానం 6. అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే మెచ్చుకునే వాళ్ళ 3 ఉంటే ఆ మంచి పనిలో కూడా నువ్వు ఇలా ఎందుకు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అనే వాళ్ళు 6 ఉంటారట. అంటే డబల్ ఉంటున్నారు. మరి దీన్ని ఎలాగా? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రాజ్యపూజ్యం కావాలని కోరుకుంటారు కానీ అవమానించుకోవాలని, అవమానం పడాలని కోరుకోరు కదా. మరి అవమానం తగ్గించుకోవాలంటే ఎలాగా? రాజ్యపూజ్యం పెరగాలంటేనేమో దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకోండి. అవమానం తగ్గాలంటే మాత్రం మీరు చేయవలసింది గుర్తుపెట్టుకోండి, నూనె దానంగా ఇవ్వండి. నూనె దానంగా ఇవ్వడం లేదా నువ్వులు దానంగా ఇవ్వడం. శనివారాలు ముఖ్యమైనటువంటి పనులు ఏమి చేయకండి. అందులో ప్రధానంగా మీకు ఈ యొక్క జూన్ మాసం నుంచి
జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో మరింత కేర్గా ఉండండి, అవమానం పడేటువంటి అంశాలు ఏవైనా వస్తాయి అనుకున్నప్పుడు. రైట్, ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క సంవత్సరంలో 4లో కేతు ఉన్నందుకు భూములు కొనేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ రిలేటెడ్ కోర్సెస్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రుణాలు ఖచ్చితంగా లభిస్తాయి. లోన్స్ కోసం మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మంచి లోన్స్ లభించేటువంటి సమయం మీకు ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే ఇక్కడ ఉద్యోగాలు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి వరకు చాలా పాజిటివ్గా ఉంటుంది, బట్ ఉద్యోగాలు మారే యోగం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పర్టికులర్గా మీకు జూన్ మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు ఈ శని వక్రించినప్పుడు మీరు ఏదైతే వివాహ సంబంధించిన విషయంలో, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా. అలాగే కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు చూసి కన్స్ట్రక్షన్ చేయండి. ఏదో కన్స్ట్రక్షన్ చేస్తాం, అయ్యో ఇది దోషం వచ్చింది మళ్ళీ తీసేయండి. ఏదో డిజైన్ చేస్తాం, మేస్త్రి ఒకలా చేస్తాడు, మనం ఒకలా చెప్తే అరే ఇలా చేసేవేంటి, నేను ఊళ్ళో లేని 10 రోజులు ఇలా కట్టేసేవాడు మళ్ళీ తీసి. అందుకని కన్స్ట్రక్షన్స్ విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ మనకి శని భగవానుడు ఈ 30వ తేదీ మార్చ్, నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2025లో మారుతున్నాడు, దశమంలోకి వెళ్ళిపోతాడు శని భగవానుడు. శని రాహులు ఇద్దరూ కలిసి ఉంటారు అక్కడ దశమంలో. ఎప్పటి నుంచి దాదాపుగా తీసుకుంటే 30వ తేదీ 3వ నెల 2025 నుంచి, అంటే దాదాపుగా అక్కడ ఒక 1.5-2 నెలల పాటు వాళ్ళు కలిసి ఉంటారండి. ఆ టైంలో మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో ప్రమోషన్స్ కోసం మాట్లాడే కొన్ని మాటల వల్ల కొంత ఇబ్బంది వస్తుంది, కాబట్టి ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అంటే, నిత్యం చేయవలసిన దేవత ఆరాధన లలితా సహస్రనామాలు, లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి, క్రోధి అంటే క్రోధములు, ఒకరి మీద ఒకరికి విద్వేషాలు, కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది. ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి. ఇదేదో క్రోధినామ సంవత్సరం వచ్చేటప్పుడే అని కాదు, ఫిబ్రవరి నుంచి ఇప్పుడు గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడైనటువంటి కుజుడు శత్రుగ్రహాలతో, శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. అంటే ఏమిటి, ఈ యొక్క క్రోధినామ సంవత్సరం కంటే ముందే కుజుడి యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ, దాని తర్వాత మనకి కుంభంలో ఉండేటువంటి శనితోని, దాని తర్వాత మీనంలో ఉండే రాహుతోని, వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కుజుడు. దీనివల్ల ఏమిటి, రాజులకి కొంతవరకు ముప్పు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం. ఎందుకు అంటే ఇక్కడ శని, రవి, ముఖ్యంగా రాజులకు కారకుడైన రవి మన శనిని రాహుని దాటుకొని వెళ్ళాలి. అంటే ఏమిటి, పెద్ద పెద్ద పోస్టులో ఉండేటువంటి వారు కావచ్చు, సీఎంలు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే కొంత జైలు పాలయ్యేటువంటి యోగము, లేకపోతే వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారయ్యేటువంటి విషయాలని కలిగింపజేస్తాడు, ముఖ్యంగా రాజుల విషయంలో. ఒకటి. రెండవది, రాజుల మధ్యన గొడవ, అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణము. అదేవిధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా, కాబట్టి ఇతని సంచారం కూడా దీని మీద ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ఉండడం, అతి ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా 2 విధాల ఇవి జరుగుతుంటాయి. ఏమిటి అంటే, ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అంటే నెగటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దేని మీద, సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది. అంటే ఎట్లాగా, ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు, వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో, ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన
విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ, దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ, దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ, ఈ అల్లర్లు, గొడవలు, యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా. ఏమంటే మరి ఓన్లీ క్రోధినామ సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి 4 సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సనాతన ధర్మం అనుకోండి, లేనట్లయితే హైందవ సంబంధించిన అనుకోండి, లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించింది అనుకోండి, దీని మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా లాయర్లు, జడ్జులు, కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం. మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః, ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో, దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలి. అంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం కనుక చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. చాలా మంది చూడండి, ఏమంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం. కాబట్టి ఇది కూడా చేయాలి. మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఇవన్నీ చెప్పుకున్నాం. మరి ఇదేనా అంటే కాదు. మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీరు ఏ సమయంలో, ఏ తారీఖుని, ఏ నెల, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము, మీ లగ్నంకు ఉన్న బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, రాజపూజ్యాలు వచ్చినా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెయిన్గా రూల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది, మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి, ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది. గృహం నిర్మాణానికి, గృహంలో ఉండడానికి, అది రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు ఏ విద్యని అభ్యసిస్తే బాగుంటుంది. మీరు ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా. అదేవిధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి, అంటే ఏ మార్గంలో ఉంటే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహం చేసుకునే సమయం ఎప్పుడు, వివాహం ఎప్పుడు చేసుకోకూడదు. చాలామంది తెలియక రాంగ్ టైంలో చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే తెలుస్తాయి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని ఈ గోచార ఫలితాలంటే ప్రతి మనిషి తన నిర్ణయం వేరు, బయట ఉండే వాతావరణం వేరు. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు అంతంత మాత్రంగా ఉంటుంది లైఫ్. కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని, ఈ గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన, పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.